ప్రభునందు నా ఆత్మీయ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని కృప చేత మరి మారేడుమిల్లు, అలాగనే కోనవరం, చింతూరు ఆయా ప్రాంతాలకు దేవుడు మరి ఆయన పరిచర్యకు తీసుకువెళ్తూ ఆయన పరిచర్యలో మరి నన్ను ఎంతగానో వాడుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియులారా, నాకు ఇచ్చినటువంటి తలాంతు జ్ఞాన పరిచర్యలో దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి ఎంతో కృపనిచ్చాడు దేవుడు. అందుని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. అయితే ప్రియులారా, దావీదు ఒక మాట అంటున్నాడు కీర్తన భాగం నుండి 121వ దావీదు కీర్తనలో మొదటి వచనం, కొండలు కట్టు నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దావీదు దేవుని యొక్క మనస్సును గెలుచుకున్నవాడు. తన హృదయానుసారుడైన దేవుడే దావీదును బట్టి సాక్ష్యం ఇచ్చాడు. దావీదు ఎవరు అంటే దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే గాయకుడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ప్రవక్తల ద్వారా ఇచ్చినటువంటి వాక్యమును పట్టుకొని ఆయా ప్రాంతాలలో, కొండలలో, గుట్టలలో, అడవులలో తన మందను మేపుకుంటూ దేవుని యొక్క నామాన్ని గీతముల ద్వారా దేవుని యొక్క నామాన్ని ఎంతగానో ఆయన వాక్యము ద్వారా మరి గాన పరిచయం చేసి ఆయన యొక్క నామాన్ని కనపరుస్తున్నటువంటి దావీదు. ఏమీ లేనటువంటి సమయాలలో దేవుని యొక్క సహాయము ఆయన పొందుకున్నాడు. దేవుని యొక్క సహాయము ద్వారానే ఇశ్రాయేలుకు రాజుగా దేవుడే ఎన్నుకున్నటువంటి విధానాన్ని దావీదు ఎప్పుడు మర్చిపోలేదు. అందును బట్టి ఒక రాజుగా ఉండి చాలామందికి ఈయన సహాయం చేయొచ్చు, కానీ ఎవరికైనా ఏదైనా సహాయం చెయ్యాలని దేవుడు తప్ప ఇంకెవరూ లేరు. ఆ సహాయం ఏంటో తెలుసా? కృంగిన వారిని లేవనెత్తే సహాయము, గుండె చెడిన వారిని బాగు చేసే సహాయము, కటిక పీదలను, పెంట కుప్పల మీద ఉన్న వారిని ఆయన లేవనెత్తే సహాయము. అంత మాత్రమే కాదు, కానీ తన కృప చేత ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో వారందరికీ కూడా దేవుని యొక్క సహాయము, రక్షణ సహాయము ఆయన కలుగు చేయమని ఉన్నాడు. కనుక ప్రియులారా, నిజముగా అనేకుల యొక్క జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వాక్య విధానంలో నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క నామాన్ని మనం అందరం కూడా కనపరచాలని, నిజముగా ఈ ప్రాంతం చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంది, ఆనందకరంగా ఉంది. ఇలాంటి ప్రాంతాలు, అనేకమైనటువంటి ప్రాంతాలు దావీదు చూచుంటాడు. అయితే కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పాడు. ఏదేమైనా ప్రియులారా, దేవుని యొక్క సహాయం మనకి ఎంతైనా అవసరమైనది. అయితే ప్రియులారా, దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. ఆయన ఇచ్చినటువంటి వాక్యము మరీ గొప్పది. ఏదేమైనా ఈ సృష్టిని చూసి చాలామంది ఆస్వాదిస్తూ ఆనందిస్తూ సృష్టికర్త నుండి దేవుణ్ణి మర్చిపోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే దీనికన్నా సుందరమైనది, ఇటువంటి మరి ప్రాంతాల కన్నా అతీతమైనది నిజమైనటువంటి రాజ్యము, అది నిత్య రాజ్యము, దేవుడిచ్చే రాజ్యము. తన పిల్లలకు, తన ప్రజలకు ఎవరైతే నిజమైనటువంటి రక్షకుడు నా దేవుడని నమ్ముతారో, నమ్మిన దాన్ని బట్టి బాప్తిసం పొందుతారో వారికి మాత్రమే దీనికన్నా సుందరమైన పట్టణము, ఏ మాత్రము కూడా నశించిపోని పట్టణము, రాజ్యము ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. పిల్లరా, నిజముగా దేవుడు చేసినటువంటి సృష్టి చాలా గొప్పది. అయితే ఆయన ఉన్నటువంటి ఆ స్థానము మరీ గొప్పదని ఈ వాక్యం ద్వారా దావీదు ఎలాగైతే తెలియపరిచాడో అలాగనే మనము కూడా తెలుసుకోవాలని, నిత్యము, అనుక్షణము, అనుదినము దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఆయన యొక్క నామాన్ని మహిమపరచాలని మనము చేస్తూ మరి చిన్న హెచ్చరిక ద్వారా నీకు ఈ వాక్యాన్ని తెలియపాటు చేశాను. దేవుడు ఎలాగైతే దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి దావీదుకి కృపనిచ్చాడో, అలాగే వాక్యాన్ని ఇచ్చాడో దాన్ని మనం తలపోసుకుంటూ దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలని ప్రభు పెద్ద మనవి చేస్తూ ఈ వాక్యాన్ని నేను హెచ్చరికను నేను చూపిస్తున్నాను. దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. అలాగనే ఈ
మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు మరి తెలియపరిచేస్తున్నాను. అందరికీ వందనాలు.